వచ్చిన దైవజనులకు సంఘమునకు ప్రభు పెట్టి వందనాలు తెలియజేస్తున్నాము. మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి నేనైతే ఏం మాట్లాడలేను. ఆల్రెడీ దేవుడు తన దాసుని స్థలంలో నిలబెట్టి తన మెల్లని స్వరాన్ని మనకు వినిపించి ఉన్నాడు. మరి ఒకరు మాట్లాడితేనే ఆ చెప్పే దాన్ని బట్టి సారాంశం మనకు తెలుస్తుంది. అందరూ మాట్లాడమంటే మొదటి వారు ఏం చెప్పారో మర్చిపోతాం. సరే, ఇప్పుడు మీరు గమనించండి. కరోనాలో చర్చిలు అన్నీ బంద్ అయిపోయాయి. కేవలం వాంబేకోలు మా చర్చి మాత్రమే ఉదయం 4 గంటలకు ఆరాధన పెట్టేవారు. అప్పుడు కరువు టైంలో, కరోనా టైంలో చాలామంది మరి కరోనా అని చెప్పి వాళ్ళు భయపడిపోయి వెళ్ళిపోయేవారు. కానీ ప్రేమానందము కృపానందం గారి పేరు మర్చిపోయాను. మరి ఏం ఫ్యామిలీ మాత్రం తెల్లవారు 4 గంటలకే ఆ కరోనా టైంలో కూడా మరి దేవుని వాక్యం వినాలి. ఎలవకులను కూడా చదువురాని పామరులు కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రసంగం చేయాలని జస్ట్ మరి ఒక చిన్న మాట చెప్పాలని ఆసక్తితో మరి మీతో మాట్లాడుతూ ఉన్నాను. చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము కీర్తన గారు రాసిన ఆ యొక్క వాక్య సందేశంలో 52వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నానని చెట్లు కాదు మనకు తెలియజేస్తా ఉన్నాను. నిజమే, ఈరోజు యానివర్సరీ సందర్భంగా మరి కిషోర్ చిన్నతనం నుంచి చక్కగా పరిచర్లో వాడబడతా ఉన్నాడు. మరి ఈరోజు సేవలోకి వచ్చాడు. చాలా సంతోషం. ఇంకెలాంటి యవనస్తులు సేవలోకి వస్తే అనేక ఆత్మలు రక్షించబడతారు. కానీ యవనస్తులు సేవలోకి రావడం మంచిదే, సేవలోకి వస్తేప్పుడు చాలా ఆశీర్వాదమే. కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే నా అనుభవాన్ని బట్టి మరి చెప్పాలి కాబట్టి చెప్పాలి. సముద్రంలోనే వల వేయాలి లేకపోతే చెరువులోనే వల వేయాలి. అర్థమవుతుందండి? సముద్రంలో వల వేయాలి, చెరువులో వల వేయాలి. మహా కష్టపడితే నూతిలో వల వేయచ్చు, కానీ బుట్టలో చేపలను వల వేయకూడదు. ఎందుకంటే అవి స్థిరం కాదు మనకి. అవి స్థిరమైనవి ఏమంటే నువ్వు కష్టపడి ప్రయాసపడి నువ్వు కష్టపడి ఆ చేపలు పట్టావంటే అది నీ సొంతం అవుతుంది. ఈరోజు సేవ అంటే టేక్ ఇట్ ఈజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా సేవ అనుకొని వాళ్ళ పాస్టర్ గారో సువార్థికుడో లేదంటే రోడ్డు మీద తిరిగిన వ్యక్తో ఏటో తెలియక దర్శనం లేక మరి వారికి ఒక గురి లేక చాలామంది మరి బైబిల్ పట్టుకొని బయలుదేరుతూ ఉన్నారు. సబ్కోర్స్ మరి వారి యొక్క వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం. కానీ దేవుడు ఇందాక పాస్టర్ గారు చెప్పారు, పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. మరి మనుషుల వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడొద్దు. మరి దావీదు ఒక మాట అన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మనం ఎప్పుడు పచ్చగా ఉండాలంటే మనము ఊరికి నిలబడి చూస్తే మోసే జీవితంలో అద్భుతాలు జరిగినట్లు మన సేవలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మరి యానివర్సరీ సందర్భంగా నేనిచ్చే మాట ఏంటంటే మనం ఎప్పుడు కూడా దేవుడి మందిరంలో పచ్చని ఒలీవ చెట్లు వలె మనం ఉండాలి. ఇంకొక విషయం మీకు చెప్తున్నాను. ఈరోజు నాతో పాటు చాలామంది యవనస్తులు ఒకప్పుడు ఉండేవారు. వారిని ఈరోజు చూస్తే పెయింటింగ్లు వేసుకుంటున్నారు. వారిని ఈరోజు చూస్తే మెకానిక్ పనులు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు చూస్తే వారి జీవితం చాలా నిష్ప్రయోజకులుగా మారిపోయారు. ఎందుకు అలా మారిపోయారంటే నన్ను దేవుడు పిలిచాడండి, నేను సేవ చేస్తున్నానని చెప్పి చాలామంది మొదట్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు చూస్తే పెయింటర్లు గాను లేదంటే మెకానిక్లు గాను లేదంటే ఏదేదో కూలి పనులు చేసుకొని నేను చూడగా నవ్వకైతే ఏం చేస్తామండి, సేవ అనుకొని వచ్చాను కానీ సేవలోని ఏం పసలేదండి, జీవించడానికి కష్టమైపోతుందండి, అందుకే వ్యాపారం చేసుకుంటున్నానండి, అందుకే నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, అందుకే పెయింటింగ్కి వెళ్ళిపోతున్నాను. అదేంటి దేవుడు నిన్ను పిలిచాడన్నావు, నువ్వు దర్శనం అన్నావు. మరి ఏమైందంటే ఆయన ఒక మాట అన్నాడండి. ఏంటో తెలుసా అయ్యగారు, చెప్పమంటారా, సాగరానైనా ఏదొచ్చు కానీ సంఘాన్ని ఈదలేమండి. అర్థమైందంటే సాగరాన్ని ఈదేస్తామట, సంఘాన్ని ఈదలేమంట. ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు భార్య భర్త ఉంటే 2 పిల్లలతో భరించలేం. ఒకడికొకలాగా డ్రెస్ తీసామంటే అక్కడే వేరియేషన్ వచ్చేస్తుంది. అలాంటిది సంఘంలో అనేక మంది ఉంటారు, వారి మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావాలంటే ఎంత టెన్షన్ పడాలో. ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే నాకటి మీద చేసి వెనకతాడు తిరిగి ఈరోజు మామూలుగా అయిపోయారు. నేనైతే చాలా వేదన చెందాను. అదేంటి యవ్వన కాలంలో మీరు సమర్పించుకొని దేవుడి కోసం జీవిస్తూ ఉన్నారు, నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను. ఈరోజు ఏంటి మళ్ళీ మామూలు నిష్ప్రయోజకంగా మారిపోయారంటే ఏం చేస్తామని పరిస్థితిలో మారిపోయాను. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నువ్వు దేవుని మందిరంలో
నువ్వు దేవుడు పరిచర్య చేస్తున్నప్పుడు నువ్వు పరిగెట్టవసరం లేదు, దేవుడే ఆత్మలు నడిపిస్తాడు. ఎగ్జాంపుల్గా మీ అందరికీ తెలుసు, షబా దేశపు రాణి సొలొమోను కట్టిన మందిరం గురించి ఏదో మాట వరుసకి విన్నది. ఏంటి, సొలొమోను అట పరిచర్య చేస్తున్నాడట, ఒక దేవాలయం కట్టాడట. ఆ దేవాలయం గురించి అందరూ చెప్పుకుంటున్నారు. అసలు సొలొమోను క్యారెక్టర్ కొంతమంది కొన్ని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఈయన గొప్పతనం ఏంటో జస్ట్ పరిశోధించాలని తెలుసుకోవాలని వచ్చింది అంతే. కానీ ఎప్పుడైతే ఆ దేవాలయానికి ఆ చర్చిలోకి వచ్చిందో ఆటోమేటిక్గా ఆవిడ యొక్క థాట్స్ అన్ని డిఫరెంట్ అయిపోతుంది. ఏంటంటే ఆమె విన్నది ఒకటి, కళ్ళతో చూచింది ఒకటి. నేను ఒకప్పుడు కిషోర్ని చూస్తే ఒక మామూలుగా చిన్న యవనస్తుడిగా ఉండేవాడు. ఇప్పుడు ఆయన సూటు బూటు చూడగానే అమ్మ పాస్టర్ గారి లక్షణాలు బాగానే వచ్చాయి, చక్కగా పరిచర్య చేస్తున్నాడు, మరి యవనస్తులు నడిపిస్తున్నాడు, చాలా సంతోషం అనిపించింది. మరి ఆయన ఈ ప్రాంతంలో మరి ఎంతమంది కాంగ్రిగేషన్ అంటే ఎంతమందిని మరి కూడగట్టడం అనేది ఇది కూడా దేవుని కృపే. దేవుడి చిత్తం లేకపోతే ఎంతమంది స్థలంలోకి మనము రాలేం. అలాగే షబా దేశపు రాణి కూడా ఆ యొక్క యెరూషలేములోకి వచ్చి ఆ సొలొమోను కట్టించిన మందిరాన్ని చూడగానే ఆమె ఎంత ఆశ్చర్యపోయింది. ఒక అన్యురాలు ఏమండి, మరి ఆమె యేసు ప్రభు గురించి ఎరగలేని స్త్రీ. అలాంటిది ఆ దేవాలయంలోకి వచ్చి ఆ మందిరంలో క్రమాన్ని చూసింది, ఆ మందిరంలో ఆరాధన చూసింది, ఆ మందిరంలో బల్లను చూసింది. వారు యవనస్తులైతేనేమి వృద్ధులైతేనేమి అక్కడున్న ప్రజలందరినీ చూసిన తర్వాత ఆమె ఏమైపోయింది తెలుసా, ఆమె హృదయాన్ని దేవునికి సమర్పించి వెంటనే ఆ దేవాలయంలో దేవుని స్తుతిస్తూ ఏం చేసిందో తెలుసా, ఎవ్వరు ఎన్నడూ ఎప్పుడు ఇవ్వలేనన్ని కానుకలను దేవునికి సమర్పించింది. దేవుని స్తోత్రం. ఈరోజు మందిరము ఏర్పరచబడిందంటే ఆ మందిరం నిండాలి. మరి చూడండి, సొలొమోను ఆయనకి అమ్మ రా మా చర్చిలోకి వచ్చి అని పిలవలేదు. కానీ ఆ మందిరంలో ఉన్న ప్రతిష్టత, ఆ మందిరంలో ఉన్న గొప్పతనాన్ని ఆ షబా దేశపు రాణి వినగానే ఆ యొక్క మందిరంలోకి రాగానే ఆమె విన్నది ఒకటైతే ఆమె కళ్ళతో చూచి ఆనందంతో విస్మయంతో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ఆ స్థలాన్ని విడిచిపెట్టి తన దేశానికి వెళ్ళింది. మరి తన దేశానికి వెళ్ళిన తర్వాత ఆమె యేసుప్రభుని అంగీకరించకుండా ఉంటుందా, దేవుని నమ్ముకోకుండా ఉంటుందా? మరి ఈరోజు ఈ మందిరంలో ఎంతమంది అయితే ఉన్నారో ఏదో పాస్టర్ గారు ఎదురుగా 2 పాటలు పాడి ఆరాధన చేసి ఇక్కడితో క్లోజ్ అయిపోయిందని ఆదివారం క్రైస్తవులుగా ఉండకుండా, నేను చెప్పే లాస్ట్ మాట, ఆదివారం క్రైస్తవులుగా ఉండకుండా మనం సేవకుడికి సహకరించాలి. సేవ చేస్తున్న సేవకుని మనం గౌరవించాలి. సేవకుని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో మనం కూడా గౌరవించబడతాము. సేవకులు ఎక్కడెక్కడ ఉన్నాడు పోతా మనకెందుకని మనం వదిలేసామనుకో మనల్ని కూడా దేవుడు వదిలేస్తాడు. నువ్వు సేవకునే గౌరవించలేనప్పుడు ఇంకా నిన్నెందుకు నేను పట్టించుకుంటున్నాను, మనల్ని కూడా పట్టించుకోడు. ఫస్ట్ నువ్వు సేవకుని ఎప్పుడైతే నువ్వు ఘనపరుస్తావో, ఎప్పుడైతే సంఘంగా నువ్వు సేవకుని నువ్వు ఘనపరుస్తావో అప్పుడు కూడా నువ్వు ఘనంగా ఎంచబడతావు. మరి సొలొమోను గురించి ఈ షబా దేశపు రాణి విన్నది ఒకలాగుంటే ఆమె కళతో చూడగానే ఆమె ఎంత ఆనందించింది. ఆ యొక్క పనివారు, నీ మందిరంలో పనివారిని చూస్తే నాకు ఆశ్చర్యం, ఎంత చక్కగా పరిచయం చేస్తున్నారు, ఒకరి మధ్యలో ఒకరి వేరియేషన్ లేదు, ఎంత చక్కగా మరి నమ్రత కలిగి దేవుని సేవలో వాడబడుతున్నారు. నీ జనులు అక్కడ ఆవిడ ఏమంటారు తెలుసా, ఒక అన్యురాలు, నీ జనులు భాగ్యవంతులు. దేవుని స్తోత్రం. Happy birthday to you. May God bless to you. May God bless to you. ఓకే, మన మధ్య సేవకులంతా కలిసి కేక్ కట్ చేస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టి మనం కనపడతాం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మేలు చెయ్యక నీవు
ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను